హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఏంటి అంటే చామదుంపల పులుసు అనమాట. ఇక్కడైతే చామగడ్డ చారు అంటారు. సో ఇది హైదరాబాదీ స్టైల్లో చేస్తున్నాం అనమాట. మనము తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా టేస్టీగా ఉండే చామదుంపల పులుసు, చామగడ్డ చారు అది ఎలా ప్రిపేర్ చేయాలన్నది ఈ వీడియోలో నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే నేను ఈ చామదుంపల్ని కుక్కర్లో వేసి 2 విజిల్లు వచ్చే వరకు పెట్టేసి ఉడికించాను అనమాట. కొంచెం వాటర్ వేసి అనమాట. సో మీరు ఇలా కాదు అనుకుంటే అది పొట్టు తీసేసి కూడా మనం డైరెక్ట్గా ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేస్తున్నాం కదా, అలా కూడా చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ప్యాన్ పెట్టి ఆయిల్ వేసానండి. దాంట్లో ఒక స్పూన్ అన్ని పోపు గింజలు, అవి వేగాక చిన్నగా కట్ చేసిన ఒక ఆనియన్ అనమాట. దాన్ని కొంచెం ఫ్రై చేసాము ముందు. సో ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యాక మనం అందులో ఒక 2 పచ్చిమిరపకాయలండి. మీకు వద్దు అనుకుంటే పచ్చిమిరపకాయలని స్కిప్ చేసేయచ్చు. వీటిని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కొంచెం ఫ్రై అయ్యాక ఒక 1/4 టీ స్పూన్ అంతా పసుపు వేసాను అనమాట. అది వేగాక ఒక 3 టమాటోస్, ఎందుకంటే మనం చామదుంపల్ని ముందే ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు నేను డైరెక్ట్ టమాటోస్ వేసాను. లేదు అనుకుంటే మీరు ఇక్కడ అవి ఒకవేళ ఉడకబెట్టి కనుక లేకుంటే ఇక్కడ వేయండి. మీరు ఫస్ట్ చామదుంపల్ని వేసి కొంచెం ఆయిల్లో ఫ్రై చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఆ చారుకు సరిపడినంత సాల్ట్ వేసామండి. సాల్ట్ వేస్తే మనకి తొందరగా టమాటాలు ఉడుకుతాయి అన్నమాట. సో అందుకని ఇక్కడ నేను ఒక 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసాను, కారం పొడి. మీరు మీ టేస్ట్కి తగినంత కారం పొడిని వేసుకోండి. ఇదైతే నేను ఒక 7-8 మెంబర్స్కి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి మనం ఉడకబెట్టిన చామదుంపలను యాడ్ చేసాము. సో మీరు ఏంటంటే ఇందాక టమాటాలు వేసిన ప్లేస్లో చామదుంపలు వేసి ఇప్పుడు చామదుంపలు వేసిన ప్లేస్లో టమాటాలు వేయండి. ఎలా అంటే అది ఉడకబెట్టకుండా కనుక మీరు వేస్తే ఒకవేళ, సో కొంచెం వాటర్ వేసి అవన్నీ ఉప్పు కారం వాటికి పట్టుకునేంత వరకు మనం కొంచెం 2-3 నిమిషాలు ఉడకబెడదాము. ఇక్కడ మీరు ముందు కనుక ఉడకబెట్టకపోతే చామగడ్డల్ని ఇక్కడ ఒక 3-4 విజిల్స్ పెట్టండి, సరిపోతుంది. ఈలోపు మనం ఏంటంటే చింతపండును శనగపిండి అండి, శనగపిండిని కొంచెం వాటర్ వేసి కలిపి, అంటే లూజ్గానే చేశాను, మరీ థిక్గా కాదు. సో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అనమాట. సో చూసారు, ఇక్కడైతే ఇది మనకి ఉడికిపోయింది. అందులో చింతపండు రసం వేస్తున్నాను. ఇక్కడ మీరు క్వాంటిటీ మీకు ఎంత కావాలి అన్నది మీరు ఇక్కడే చూసుకోవాలండి. సో మనం చింతపండు మరిగిన తర్వాత కూడా ఆ శనగపిండి అనేది యాడ్ చేయొచ్చు, లేదా 2 ఒకసారి యాడ్ చేసినా నో ప్రాబ్లం, బాగానే ఉంటుందన్నమాట మనకి. సో ఇది చూడడానికి ఇప్పుడు పల్చగా ఉంది. శనగపిండి కొంచెం ఉడికాక ఏమవుతుందంటే థిక్గా అవుతుందన్నమాట. సో ఇందులో కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, పుదీనా ఉంటే పుదీనా కూడా యాడ్ చేసుకోండి మీరు. ఒక 5-6 నిమిషాల తర్వాత చూసారా మన చామదుంపల పులుసు ఆర్ చామగడ్డ చారు థిక్గా అయ్యింది. ఇంక ఇది చల్లబడిందంటే ఇంకా థిక్ అవుతుంది అనమాట మనకి. సో ఇందులో నెక్స్ట్ ఏంటంటే మనం మొన్న ప్రిపేర్ చేస్తాం ఒక వీడియోలో, నేను చెప్పాను మీకు గుర్తుందా, ఇట్లా ఈ మసాలా పౌడర్ చామదుంపల పులుసులో కానీ లేదా బెండకాయ పులుసులో కానీ వేయండి అని. సో నేను ఇక్కడ ఐ బటన్లో లింక్ ఇస్తాను, మసాలాను చూడండి, ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు అనమాట. ఇట్లాంటి వాటిలలో చాలా టేస్టీగా ఉంటుంది, మనకు అరోమా బాగుంటుంది అనమాట, మంచి స్మెల్ వస్తుంది అది వేసినప్పుడు. సో సాల్ట్ చూసుకోండి ఒకసారి మీకు సరిపడినంత. నేనైతే ఎక్కువ క్వాంటిటీలో చేశాను కదా ఫ్రెండ్స్, ముందే చెప్పాను కదా ఒక 7-8 మెంబర్స్కి అని. సో నేను ఎక్కువ క్వాంటిటీలో చేశాను అనమాట. సో ఇది మనకి కనీసం ఒక 20-25 మినిట్స్లో మన చామదుంపల పులుసు అనేది అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. రైస్ ఎంత తిన్నావా అంటే పప్పుకి, మనం పప్పు సాంబార్కి ఏం తక్కువ ఉండదు, టేస్ట్ అంత బాగుంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.